హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మాట్లాడుకోబోయే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మొదటి సినిమా అంటే 2008లో విడుదలైన ఐరన్ మ్యాన్ గురించి. Good luck keeping up. ఈ సినిమా ఒక సూపర్ హీరో జానర్లో ఒక ఐకానిక్ మూవీ మరియు ఇది MCUలో స్టార్ట్ చేసిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఐరన్ మ్యాన్ సినిమా 2008లో రిలీజ్ అయింది. ఈ సినిమా మార్వెల్ కామిక్స్ లోని ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ ని ఆధారంగా తీసుకున్నారు. ఈ క్యారెక్టర్ ని స్టాన్ లీ అలాగే లారీ లీబర్, డాన్ హెక్ మరియు జాక్ కిర్బీ సృష్టించారు. ఈ సినిమాలో హీరో టోనీ స్టార్క్ గా రాబర్ట్ డౌనీ జూనియర్ గా నటించాడు మరియు అతని నటన ఈ సినిమాకి జీవం పోసిందని చెప్పవచ్చు. ఇంకా ఈ సినిమాలో గ్వినెత్ పాల్ట్రో అలాగే జేఫ్ బ్రిడెస్ మరియు టెరెన్స్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు $140 మిలియన్ల మరియు ఇది వరల్డ్ వైడ్ గా $585 మిలియన్ల పైగా కలెక్ట్ చేసింది. సో ఇది ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఐరన్ మ్యాన్ కథలో టోనీ స్టార్క్ అనే ఒక బిలియనీర్ జీనియస్ అయిన ఆయుధాల తయారీదారుడి చుట్టూ తిరుగుతుంది. టోనీ స్టార్క్ అనేది స్టార్క్ ఇండస్ట్రీస్ అనే కంపెనీకి CEO మరియు అతను ఒక ప్లే బాయ్, సెల్ఫ్ సెంటర్డ్ వ్యక్తిగా జీవిస్తాడు. అతని జీవితం ఆయుధాలు తయారు చేయటం, డబ్బులు సంపాదించడం మరియు లగ్జరీ లైఫ్ స్టైల్తో నిండి ఉంటుంది. సినిమా స్టార్ట్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో. టోనీ తన కొత్త మిసైల్ సిస్టమ్ని జెరికో మిసైల్స్ ని అమెరికన్ మిలిటరీకి డెమాన్స్ట్రేట్ చేయడానికి వెళ్తాడు. అయితే అతను అక్కడ ఒక 10 రింగ్స్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ చే కిడ్నాప్ చేయబడతాడు. వాళ్ళు అతన్ని తమ కోసం ఒక శక్తివంతమైన ఆయుధం తయారు చేయమని బలవంతం చేస్తారు. అయితే టోనీ తన జీనియస్ బుర్రని ఉపయోగించి బదులుగా ఒక పవర్ఫుల్ సూట్ ని తయారు చేస్తాడు. దాంతో ఆ గుహ నుండి తప్పించుకుంటాడు. ఈ సూట్ నే మనం తర్వాత ఐరన్ మ్యాన్ సూట్ అని పిలుస్తాం. అమెరికాకి తిరిగి వచ్చిన తర్వాత టోనీ తన కంపెనీ ఆయుధాల తయారీని ఆపేస్తాడు. ఎందుకంటే అతని ఆయుధాలు తప్పుడు చేతుల్లోకి వెళ్తున్నాయని అతనికి అర్థమవుతుంది. అతను తన సమయాన్ని ఐరన్ మ్యాన్ సూట్ ని మరింత అప్గ్రేడ్ చేయడానికి ఉపయోగిస్తాడు. అయితే అతని కంపెనీలోని ఒక వ్యక్తి అయిన స్టాన్ టోనీని బెదిరించి కంపెనీని తన చేతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తాడు. చివరికి టోనీ ఐరన్ మ్యాన్ గా మారి ఒబడేయ స్టాన్ ని ఓడించి ప్రపంచానికి తన్ని తాను ఐరన్ మ్యాన్ గా పరిచయం చేసుకుంటాడు. ఇప్పుడు కథలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను వివరంగా చూద్దాం. సినిమా ఓపెనింగ్ సీన్ చాలా షాకింగ్ గా ఉంటుంది. టోనీ ఒక హ్యామర్ వెహికల్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాడు మరియు అతని సైనికులతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అతని కేర్ ఫ్రీ లైఫ్ స్టైల్ ని ఈ సీన్ లో చూపిస్తారు. కానీ అకస్మాత్తుగా 10 రింగ్స్ టెర్రరిస్ట్ గ్రూప్ అతన్ని అటాక్ చేస్తుంది మరియు అతను గాయపడతాడు. ఈ సన్నివేశంలో అతని గుండెల్లో షార్ప్ నెయిల్ దిగుతుంది మరియు అతను బతకడానికి ఒక ఎలక్ట్రో మ్యాగ్నెట్ ను ఉపయోగిస్తాడు. ఐరన్ మ్యాన్ మార్క్ 1 సూట్. గుహలో టోనీ మరియు ఇన్సెన్ కలిసి మార్క్ 1 సూట్ ని తయారు చేస్తారు. ఈ సూట్ చాలా రస్టిక్ గా కఠినంగా ఉంటుంది, కానీ ఇది టోనీకి తన జీవితాన్ని కాపాడుకోవటానికి సహాయపడుతుంది. ఈ సన్నివేశంలో టోనీ తన జీనియస్ ని ఉపయోగించి పరిమితి వనరులతో ఒక శక్తివంతమైన సూట్ ని తయారు చేస్తాడు. ఈ సన్నివేశం చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది టోనీ స్టార్క్ యొక్క సృజనాత్మకతను మరియు అతని ధైర్యాన్ని చూపిస్తుంది. టోనీ యొక్క మార్పు. ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత టోనీ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయిస్తాడు. అతను తన కంపెనీ ఆయుధాల తయారీని ఆపేస్తాడు. స్టాన్ టోనీ కంపెనీలో 2వ స్థానంలో ఉన్న వ్యక్తి. టోనీని బెదిరించి కంపెనీని తన చేతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అతను 10 రింగ్స్ తో కలిసి టోనీని కిడ్నాప్ చేయడానికి కారణమవుతాడని తెలుస్తుంది. తన సొంత ఐరన్ మాంగర్ సూట్ ని తయారు చేసి టోనీతో ఫైట్ చేస్తాడు. ఈ క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఐ యామ్ ఐరన్ మ్యాన్. సినిమా చివరిలో టోనీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన్ని తాను ఐరన్ మ్యాన్ గా పరిచయం చేసుకుంటాడు. ఈ సన్నివేశం చాలా ఐకానిక్, ఎందుకంటే సాధారణంగా సూపర్ హీరోలు తమ గుర్తింపును రహస్యంగా ఉంచుతారు, కానీ టోనీ బహిరంగంగానే తన గుర్తింపును ప్రకటిస్తాడు. ఈ సన్నివేశం టోనీ యొక్క ధైర్యాన్ని మరియు అతని క్యారెక్టర్ ని సంపూర్ణంగా సమీకరిస్తుంది. టోనీ స్టార్క్ ఈ సినిమా యొక్క హృదయం అని చెప్పాలి, కానీ అతని జీవితంలో జరిగిన సంఘటనలు అతన్ని ఒక హీరోగా మారుస్తాయి. రాబర్ట్ డౌనీ జూనియర్ యొక్క నటన ఈ పాత్రకు జీవం పోస్తుంది. పెప్పర్ టోనీ యొక్క అసిస్టెంట్ మరియు అతని పట్ల లాయల్ గా ఉంటుంది. ఆమె టోనీ జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది మరియు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఒబడేయ స్టాన్ ఈ సినిమా యొక్క విలన్. అతను ఒక ద్రోహి మరియు అతని నటన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ సినిమా యొక్క యాక్షన్, డ్రామా మరియు హాస్యం అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. మీరు ఈ సినిమాను ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్
ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.